నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదులు స్వాతంత్ర సమర యోధులు, పెహల్గాం దాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడి, తిరుమలలో భద్రత మరింత పెంపు. చంద్రబాబు ఒక మహానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. పెహల్గాం ఉగ్రదాడిలో దాయాది దేశం పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని తెలిపిన పాక్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రం స్వాతంత్ర సమర యోధులతో పోల్చింది. మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్లో పర్యాటకుల లక్ష్యంగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇక ఈ దాడిని ప్రపంచ దేశాల సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామంటూ ప్రపంచ నాయకులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఉగ్ర దాడిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమర యోధులుగా ఆయన అభివర్ణించారు. ఇస్లామాబాద్లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో ఇషాక్ దార్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమర యోధులై ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు మరోసారి తేట తెల్లమైనట్లయింది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ఏకపక్ష నిర్ణయాన్ని తాము ఎన్నటికీ అంగీకరించబోమన్నారు. దీనికి ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ మరింత అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పలు చోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వెహికల్స్ చెక్ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతి బ్యాగ్ను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 2 విదేశీయులు సహా మొత్తం 28 మంది మరణించారు. ఎంతోమంది జీవితాల్లో విషాదం నెలకొంది. చంద్రబాబు ఒక మహానాయకుడు. విద్యార్థి దశ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడు అయ్యాడు. చంద్రబాబు ముందు చూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. ఆయన హైదరాబాద్ పయానీర్, మెగాస్టార్ చిరంజీవి. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం ఆయన. అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది
ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి 66,572 తండ్యాల టవిటి రాజుగారికి 4,10,000 సామవరపు స్రవంతికి శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓ